దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి గత వారమంతా భద్రపరచబడి కాపాడబడి క్షేమాన్ని అనుభవించి తిరిగి పరిశుద్ధనమందు సజీలముగా లెక్కించబడి ప్రాతకాలంలో ఈ రీతిగా మరొక్కసారి నీ మందిరంలోనికి మేము నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రభువా, ఇంకనూ రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకోనండి, రావాల్సిన వారిని కూడా మీ స్వాధీనం ఉంచుకొని ఆటంకాన్ని తొలగించి మార్గం సరళం చేసి సకాలానికి నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మాలో నా తండ్రి ప్రతి ఒక్క ఆలోచనను మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవడం సహాయం చేయండి. ప్రభువా, ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని క్రమముగా నడిపించి సమస్త విషయాల్లో మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథంలో నుంచి 63వ కీర్తనను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. కీర్తన గ్రంథంలో నుంచి 63వ దావీదు కీర్తన ఉత్తర ప్రతిభాగంగా చదువుకుందాం. మన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో దావీదు రాసినటువంటి 63వ కీర్తనను ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాము. చివరి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఈలాగు నిన్ను స్తుతించేదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించును గాక. రాయపూర్ శ్యాము కుమార్తె వచ్చి ఒక పాట పాడుతుంది. ఆ తర్వాత సుప్రియ మరొక పాట పాడి వినిపిస్తుంది. Oh, what a wonderful, wonderful day, day I will never forget. After I wander in darkness of race, Jesus my Savior I met. Oh, what a tender, compassionate friend, He made the need of my heart. Shadows dispelling, with joy I am telling, He made all the darkness depart. Heaven came down and glory filled my soul. When at the cross my
కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. శ్రమలోన తోడేలేక, శిలనైన కానే కాక, వేసారిపోయా యేసయ్యా. పిలిచాను నిన్నే దేవా, కడదాక నా తోడవా, నా జీవదాత యేసయ్యా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. ఆసే నీపై నాలో, నా జీవగమనములోన, దారి చూపే నాకు నీ వాక్య వెలుగులలోన. నీలో నివాసమే నాలోని కోరిక, నీ స్నేహ బంధమే సంతోష కానుక. నీలో నిరీక్షణే నా మౌన గీతిక. కాలాలు మారినా నీ ఉంటే చాలిక. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. ప్రేమే నాపై చూపి, నా చేయి విడువని దేవా, ధైర్యం నాలో నింపి, నాతోటి నడిచిన దేవా. నీ సత్య మార్గమే నా జీవ పాటగా, నీ నామ ధ్యానమే నాలోని శ్వాసగా. నీలోన
యేసయ్యా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన
ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 8 వచనాలను సువర్ణగమ్మ గారు చదువుతారు. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వేదవాక్య పఠనము మొదటి కొరింథీ 13వ అధ్యాయము మొదటి నుండి 8వ వచనం వరకు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేగని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుగా మనం విని ఉంటున్నాం. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటో ఈ వాక్యాలు చదవగానే మనకు అర్థమవుతాయి. ఎందుకంటే పలుమార్లు మనం ఈ వాక్య భాగాలు చదివి ధ్యానం చేస్తూ ఉంటాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అనగానే దేవుని ప్రేమ మనకు గుర్తుకొస్తుంది. కనుక మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే శ్రేష్టమైన దేవుని ప్రేమ అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రేమల్లో కంటే కూడా దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. పక్షుల్లో ప్రేమను మనం చూడగలుగుతాం, జంతువుల్లో ప్రేమను మనం చూడగలుగుతాం. ఆశ్చర్యం ఏమిటంటే క్రూరమైన జంతువుల్లో కూడా ప్రేమను మనం చూడగలుగుతాం. అవి వాటి బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడతాయో, వాటి తోడు కొరకు ఎంతగా ప్రయాసపడతాయో మనం చూస్తాం. కనుక క్రూర జంతువులని మనం పేరు పెట్టి వేటినైతే పిలుస్తున్నామో వాటి మధ్య కూడా ప్రేమ ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే మనుషుల్లో ప్రేమ ఉన్నట్టుగా మనం చూస్తాం. స్నేహితుల ప్రేమ అనండి, మరి కుటుంబ ప్రేమ అనండి, బంధువుల ప్రేమ అనండి, ఎన్నో రకాల ప్రేమలు. వీటన్నిటిలో మనం తల్లి ప్రేమను శ్రేష్టమైనదిగా ఎంచుతాం. అట్టి శ్రేష్టమైన తల్లి ప్రేమను మించినది నా ప్రేమ అంటాడు. తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరువను చెప్పినటువంటి యేసయ్య. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రేమల కంటే శ్రేష్టమైనది దేవుని ప్రేమ. అది ఈ లోకానికి సంబంధించినది కాదు, అది మనుషులకు కూడా సంబంధించినది కాదు, అది పరలోకానికి సంబంధించినది, దేవునికి మాత్రమే సంబంధించినది. కనుక అట్టి దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో మనం గుర్తించగలిగినప్పుడు అట్టి ప్రేమకు పాత్రులముగా మనం జీవించడానికి తీర్మానం చేసుకోగలుగుతాము. అట్టి ప్రేమను మనం పొందుకొని
అదే ప్రేమను మనం ఇతరులకి పంచడానికి కూడా మనం తీర్మానం చేసుకోగలుగుతాం. దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం 8వ వచనంలో చూస్తే ప్రేమ శాశ్వతమైనది అంటూ భాషలైనా నిలిచిపోతాయి, ప్రవచనాలైనా నిరర్ధకమవుతాయి, కానీ ప్రేమ శాశ్వతముగా నిలుచును. అశాశ్వతమైనవి భాషలు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 8వ వచనం ప్రకారంగా శాశ్వతంగా నిలిచేది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ కూడా కాదు, జంతువుల ప్రేమ కూడా కాదు, పక్షుల ప్రేమ కూడా కాదు. కారణం ఏమిటి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఇది గతించిపోయే లోకం, నశించిపోయే లోకం. కనుక నశించిపోయేటటువంటి, గతించిపోయేటటువంటి ఈ లోకంలోని ప్రేమలన్నీ వ్యర్థములో, అవి శాశ్వతము కాదు. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. అందుకని 63వ కీర్తన పెట్టాను ఉత్తర ప్రత్యుత్తర భాగంగా. నిన్ను చూడాలన్నటువంటి ఆశ నాకు కలుగుతున్నదని ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పాడు. దేవుని మీద ప్రేమతో పలికిన మాటలు, దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలని పలికిన మాటలు 63వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చదువుగా విన్నాం. అలాగే 149వ కీర్తన పాట పాడుకున్నాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునన్ తెలియరే. దేవుని ప్రేమను గురించినటువంటి పాట పాడుకున్నాం. దేవుని ప్రేమను తెలిపే ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని మనం చదువుకున్నాం. అలాగే దేవుని ప్రేమ శ్రేష్టమైనది అని మన ధ్యాన నిమిత్తమై చదువుబడిన వాక్య భాగాన్ని కూడా మనం చదువుగా విని ఉన్నాం. కనుక ఎన్నో పర్యాలు విన్నాము, ఎన్నో పర్యాలు చదివాము, కానీ గ్రహించింది ఏ పాటి, తెలుసుకున్నది ఏ పాటి? యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకున్నాడనే మాటలో యెహోవా ప్రేమాస్వరూపి అని రుచి చూచి తెలుసుకున్నాడని కూడా మనం చదువుకోవచ్చు. ఆయన ప్రేమాస్వరూపి. రుచి చూసావా ఆయన ప్రేమను? ఆయన ప్రేమను రుచి చూచిన వారు హతసాక్షులయ్యారు, భక్తులయ్యారు, పరిశుద్ధులయ్యారు, అపోస్తులయ్యారు, పరలోక రాజ్య వారసులయ్యారు. యేసయ్య ప్రేమను రుచి చూచిన వారు, యేసయ్య ప్రేమను రుచి చూడని వారు వెనకడుగు వేశారు, జారిపోయారు, దిగజారిపోయారు. తొలి ప్రేమను విడనాడితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినదని నెపం మోపబడే స్థితికి వచ్చేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏమిటి? దేవుని ప్రేమను రుచి చూచి ఉన్నామా? దేవుని ప్రేమలో దిగజారిపోయి ఉన్నామా? దేవుని ప్రేమలో స్థిరంగా ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేయాలని మనం చేస్తున్నాను. మచ్చుకకు ఈ సమయంలో మొదటి వచనాన్నే మనం ధ్యానం చేయబోతున్నాం. రేపటి ఆదివారం 2వ వచనాన్ని, ఆ తర్వాత ఆదివారం 3వ వచనాన్ని, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క వచనాన్నే, అంటే కొంచెం దేవుని ప్రేమను గురించి కొంచెం ఎక్కువగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొదటి వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమ మనలో లేకుండా మనుషుల భాషలన్నీ మనం ఎరిగి ఉన్నా కూడా, దేవదూతల భాష ఎరిగి ఉన్నా కూడా మనం ఎలాంటి వారముగా దేవునికి కనబడతాము? మ్రోగెడు కంచు గణగణలాడు తాళమునై ఉంటామంతే. వ్యర్థం. మ్రోగెడు తాళము వ్యర్థమైనది, గణగణలాడు గంట కూడా వ్యర్థమైనదే. ఎక్కువసేపు మనం భరించలేం, వాటికి అర్థాలు ఉండవు. కనుక మనుషుల భాషతో నీవు మాట్లాడినా దేవుని ప్రేమ లేకపోతే, మనుషుల భాష అన్నిటినీ ఎరిగి ఉన్నా దేవుని ప్రేమ నీకు లేకపోతే నీవు వ్యర్థుడవు అనే విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క ప్రేమను నీకు కలిగి ఉండి ఏ భాషలు రాకపోయినా, నీవు స్వభాషను ఎరిగి ఒక్క భాషను మాత్రమే ఎరిగి ఉన్నా నీవు వ్యర్థుడవు కాదు, నీవు శ్రేష్ఠుడవు.
అంటే నీవు శ్రేష్టత్వం దేన్ని బట్టి వస్తుంది? నీ భాషా జ్ఞానాన్ని బట్టి రాదు, నీలో ఉన్న దేవుని ప్రేమను బట్టి వస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ, నీలో ఉన్న దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది గనక, ఎంతో శ్రేష్టమైన దేవుని ప్రేమను నీవు కలిగి ఉన్నావు గనక నీవును శ్రేష్ఠుడవే. ఎంతో శ్రేష్టమైన దేవుని ప్రేమను నీవు పొందలేదు గనక వ్యర్థుడవే. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్న మాటలో, లోకమంతా సంపాదించుకొని దేవుని ప్రేమను పొందుకోలేకపోవట ఏమి ప్రయోజనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. లోకములో ఉన్న భాషలన్నీ నీవు ఎరిగి ఉన్న దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడవే. ఒకే ఒక మాతృభాష నీవు ఎరిగి ఉండి దేవుని ప్రేమను కలిగి ఉంటే నీవు శ్రేష్ఠుడవు. దేవుడు సృష్టించినప్పుడు జలప్రళయం అప్పుడు కూడా ఒకే భాష ఉంది. ఆదాము సంతానమేమో జలప్రళయం నశించిపోయి ఒకే ఒక నోవహు కుటుంబం మిగిలింది. ఆ నోవహు కుటుంబంలో చూసిన సంతానం విస్తరించగా బాబెలు గోపురం దగ్గర 7,000 భాగాలుగా విభజించబడి ప్రపంచమంతా చెదరగొట్టబడింది. అప్పటి వరకు ప్రపంచమంతా ఒకే ఒక పలుకు. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఒకే ఒక భాష, ఒకే ఒక భాష. ఎంత విచిత్రమైనదే కదా భాష. మీకు ఒక పజిల్ చెప్తాను. 3 అక్షరాలతో ఒక కూరగాయ ఉంది. 3 అక్షరాలతో ఒక కూరగాయ ఉంది. దాంట్లో మొదటి అక్షరం పలికితే అమర్యాదగా ఉంటుంది. 2 అక్షరాలు, మొదటి 2 అక్షరాలను కలిపి చెప్పినా కూడా అమర్యాదగా ఉంటుంది. 3వ అక్షరం మాత్రమే పలికితే చాలా గౌరవార్థంగా ఉంటుంది. ఏమిటి ఆ కూరగాయ? క్యాబేజీ. 3వ అక్షరం జీ అంటే అయ్యగారు అని మంచి గౌరవార్థకం. క్యాబే అంటే ఏంద్రా అమర్యాద. క్యా అంటే కూడా అమర్యాద. భాషా జ్ఞానం ఇట్లా ఉంటుంది. చెంబులో వాటర్ నహి 3 భాషలు. చెంబు తెలుగు, వాటర్ ఇంగ్లీషు, నహి హిందీ. చిన్న పదం. కాబట్టి ఎంత భాషా జ్ఞానం కలిగి ఉన్నా, సహస్రావధాని, ద్విసహస్రావధాని ఇలాంటి వారు ఎంతమంది ఉన్నా దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థం. బాబెలు గోపురం వరకు కూడా ఒకే భాష, ఒకే పలుకు, ఒకే పలుకు. ఒక పదాన్ని అప్పుడున్న వారందరూ పలికితే ఒకే రకంగా పలుకుతారు. ఇప్పుడు తెలుగులో రకరకాల పలుకులు ఉన్నాయి. ఒకే పదాన్ని విజయవాడ నుంచి అటుపోతే కొంచెం దీర్ఘంగా పలుకుతారు. రాయలసీమ ప్రాంతంలో కొంచెం కఠినంగా పలుకుతారు. మన నెల్లూరు వాళ్ళే గ్రాంధిక భాష మాట్లాడేది. గ్రంథంలో ఉన్న భాషని మాట్లాడేది మనమే. ఒకే భాష, రకరకాల పలుకులు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేనో. వారందరూ ఏం చేశారంటే భూమి యందంతటా మనం ఎందుకు చెదిరిపోవాలి, ఇక్కడే ఉన్నాం, మైదానం బాగుంది, చుట్టూ అరణ్యాలు బాగున్నాయి, ఒక గోపురం కట్టుకుందాం, ఇక్కడే ఉందాం అని అనుకున్నారు. పైన చూస్తే అది మంచి ఉద్దేశంగానే మనకు అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తానికి అది విరుద్ధమన్న విషయం లేఖన వెలుగులో మనకు అర్థమవుతుంది. ఏ రీతిగా అది దేవుని చిత్తానికి విరుద్ధం గత దినాల్లో చెప్పాను. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? ఆదామును సృష్టించి మీరు భూమి యందంతటా భూమిని నిండించి అని చెప్పాడు కదా, ఆశీర్వదించాడు. నిండించాలి, భూమి నిండించబడాలి, లోబర్చుకోవాలి. భూమిని నిండించాలంటే మానవ సమాజం, భూగోళం అంతా విస్తరించాలి. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఉద్దేశం అదైతే బాబెలు గోపురం దగ్గర ఆ దేవుని ఉద్దేశానికి విరుద్ధంగా మన భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఇక్కడే నివసిద్దాం, అందుకొరకు మనం ఒక గొప్ప గోపురాన్ని కట్టుకుందాం అని ప్రయత్నం చేశారు, ప్రారంభించారు. దేవుడు చూచి దేవుడు అనుకున్నాడు, మనం దిగిపోదాం, వారిని చెదరగొడదాం అని. వచ్చాడు, చూశాడు. వారికి అక్కడ 7,000 భాషలతో 7,000 భాగాలు చేశాడు. ఆనాటి ప్రపంచాన్ని, ఈనాటి ప్రపంచాన్ని కూడా 7,000 భాగాలుగా దేవుడు విభజించేశాడు. 7 సంపూర్ణం కదా సంఖ్య.
నేటి ప్రపంచంలో ఆనాటి నుంచి నేటి వరకు 7,000 భాషలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఒక్కొక్క భాష, తెలుగువారు అనుకోండి, తెలుగువారంతా ఒక ప్రదేశానికి వెళ్ళిపోయినారు, వేరే భాష మనకు అర్థం కాదు కాబట్టి. తమిళియన్స్ అందరూ ఆ భాషను బట్టి ఒక దగ్గర చేరి ఒక ప్రాంతానికి చేరిపోయినారు. ఇట్లా భాషాపరంగా దేవుడు అందరినీ ఆయా ప్రాంతాలకి వ్యాపింపజేశాడు. 7,000 భాషలు బబులోను గోపురం దగ్గర దేవుడు పుట్టించాడు. ఆనాటి ప్రపంచం ప్రజలను 7,000 భాగాలుగా 7,000 ప్రాంతాలకు పంపించి వేశాడు. దేవుని పూర్ణ సంఖ్య అక్కడ కనబడతా ఉందిగా. ఆ రీతిగా దేవుడు తనకి ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. అయితే 7,000 భాషతో నీవు మాట్లాడినా దేవుని ప్రేమ నీకు లేకపోతే నీవు వ్యర్థుడవే. దేవుని ప్రేమ నీకు లేకపోతే వ్యర్థుడవే. 7,000 భాషలు మాట్లాడే వాళ్ళు లేరు నాకు తెలిసి. మన దేశంలో కూడా 780 భాషలు ఉన్నాయి. మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 780 భాషలు ఉన్నాయి ఇండియాలో. ఈ 780 భాషలతో మనం మాట్లాడేటటువంటి క్రమంలో ఎవరు ఎక్కువ భాషలు మాట్లాడారు? నాకు తెలిసి పివి నరసింహారావు. పివి నరసింహారావుకి దాదాపు 14 భాషలు ఆయన అవలీలుగా మాట్లాడేటటువంటి వాడు. దేవుని ప్రేమ లేని అంతటి వారు కూడా వ్యర్థులే. ఇండియాలో ఉండే భాషలన్నిటినీ నీవు మాట్లాడగలిగిన దేవుని ప్రేమ నీకు లేకపోతే నీవు వ్యర్థుడవే. ఇన్ని వేల భాషల్లో, ప్రపంచంలోని 7,000 భాషల్లో నీవు మాతృభాషనే ఎరిగి ఉన్నా కూడా దేవుని ప్రేమ నీవు కలిగి ఉంటే నీవు శ్రేష్ఠుడవే. ఇంకొక రీతిగా కూడా చెబుతాను, నీ మాతృభాష కూడా రాదు నీకు, నీవు మూగివాడి, నీది మూగ భాష, నీకు అసలు ఏ భాష రాదు, అయినా దేవుని ప్రేమను నీవు కలిగి ఉంటే నీవు శ్రేష్ఠుడవే. ప్రపంచ భాషలు అన్నీ మాట్లాడగలిగే వారి ఎదుట దేవుని ప్రేమ లేకపోతే ఏ భాష రాని నీ మూగతనంలో దేవుని ప్రేమ నీవు కలిగి ఉంటే వారికంటే నీవే శ్రేష్ఠుడివి. అంటే దేవుని ప్రేమను కలిగి ఉండడం అంత శ్రేష్టమైనది. మనుషుల భాషలతో నీవు మాట్లాడినను దేవుని ప్రేమ లేకపోతే ఎలాంటి వాడు అట? మ్రోగెడు కంచును గణగణలాడు తాళమన యుందును. ఎంతమంది మ్రోగెడు కంచులాగా ఉన్నారో, ఎంతమంది గణగణలాడు తాళములాగా ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. యేసే ప్రేమను గురించి పాటలు పాడుకుంటూ ఉన్నాం, యేసే ప్రేమను గురించి చదువుకుంటూ ఉన్నాం, యేసే ప్రేమను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా కాలమైంది ఈ వరవడిలో మనం కొనసాగి, ఇప్పటికీ నేటికి ఏమాత్రం దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాము? శత్రువులు మనం ప్రేమించగలుగుతున్నామా? నిన్నగాక మొన్న శుక్రవారం ఒక మాట చెప్పాను, హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మనకు చెప్పాలా వేరొకరు ఆ మాట? వేరొకరు చెప్పాలన్నా హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మనకు ఎవరు చెప్పక్కర్లే. మనం ఇష్టపూర్వకంగా ఎంత కష్టమైనా చేస్తాం వారి కొరకు. అయితే వారి మేలు కొరకు మాత్రం చెయ్యం, వారి క్షేమాన్ని కొరకు మాత్రం చెయ్యం. అందుకు చెప్పాడు దేవుడు, మీరు వారిని శపిస్తూ వారి కీడు కొరకు చేస్తారు, మిమ్మల్ని హింసించే వారి కీడు కొరకు ప్రార్థన చేస్తారు. అట్లా కాదు, మిమ్మల్ని హింసించే వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. ఆ విషయంలో మనకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని ప్రేమ ఏం చేస్తుంది? తను సిలువ వేసే వారిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తుంది. దేవుని ప్రేమ మనలో ఉంటే మన శత్రుల క్షేమాన్ని మనం కోరుతాం, మనల్ని హింసించు వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అట్టివారి లోకములో దేవునికి దృష్టికి శ్రేష్టమైన వారు. దేవుని ప్రేమను నీవు పొందుకున్నావు అని అంటే అది నీలో ఉన్నది అని అర్థం. దేవుని ప్రేమ నీలో లేదు అంటే దేవుని ప్రేమను నీవు పొందుకోలేదు అని అర్థం. నీ శత్రువులు నీవు ప్రేమిస్తున్నావు అని అంటే దేవుని ప్రేమ నీలో ఉన్నది, నీవు దేవుని ప్రేమను పొందుకున్నావు. నీ శత్రువుల్ని, నిన్ను హింసించు వారిని, నిన్ను శపించు వారిని, నీ కీడు కోరు వారిని నీవు ప్రేమించలేకపోతున్నావు అంటే నీలో దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రేమలో నీవు లేవు. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో యేసు ప్రభు ఇట్లా అంటున్నాడు, నేను మిమ్మును ఎరుగుదును,
దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మల్ని ఎరుగును అని చెప్పడంలే. ఇక్కడ ఉన్న మనలో అందరినీ దేవుడు క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎరిగి ఉన్నాడు. మన బలహీనతలు ఏమిటో ఆయనకి తెలుసు. మన ప్రార్థన ఏమిటో ఆయనకి తెలుసు. మన యొక్క బాధ్యతలు ఏమిటో ఆయనకి తెలుసు. మన యొక్క ఉద్దేశాలు ఏమిటో ఆయనకి తెలుసు. మన యొక్క జీవితం ఏమిటో ఆయనకి తెలుసు. మన యొక్క ఆత్మీయ పోరాటం ఏమిటో ఆయనకి తెలుసు. మనల్ని క్షుణ్ణంగా ఎరిగిన వాడు దేవుడు. ఆయన దృష్టికి మరుగనేది ఏదీ లేదు. అందుకని అంటున్నాడు, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. అదే దేవుడు మన మధ్య ఉండి మనం చూచి ఎవరితో ఈ మాట చెబుతాడో, ఎవరితో నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో ఉన్నదని ఎవరితో అంటాడో వారందరూ శ్రేష్ఠులే. నేను నిన్ను ఎరుగుదును దేవుని ప్రేమ నీలో లేదని ఎవరితో అంటాడో వారు వ్యర్థులే. ప్రభునందు ప్రియులారా, మనుషుల భాషలతో నీవు మాట్లాడినా సరే, దేవదూతల భాషలతో నీవు మాట్లాడినను సరే, దేవుని ప్రేమ లేని ఎడల మనం వ్యర్థులము అనే విషయాన్ని మనం గ్రహించి శ్రేష్ఠులము అవ్వాలంటే దేవుని ప్రేమను మన హృదయంలో కలిగి ఉండాలి. అందుకు రుజువుగా మన శత్రువులను ప్రేమించే వారముగా, హింసించే వారిని దీవించేవారుగా మనం మారిపోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండో మాట ఏం చెప్పాడు ఇక్కడ, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. దేవదూతల భాషలు సరే, మనుషుల భాషలు అంటే మనం బాబెలు గోపురానికి ముందుగా ఒకే భాష ఒకే పలుకు ఉన్నింది. వారు దేవుని చిత్తానికి విరుద్ధంగా బాబెలు ప్రాంతంలో ఉండాలని కోరుకున్నారు. గోపురం కట్ట ప్రయత్నం చేశారు. దేవుడు దిగి వచ్చాడు. 7,000 భాషలతో వారి ప్రపంచం అంతా 7,000 భాగాలుగా వారి చెల్లాచెదరు చేశాడు. ఇవన్నీ మనం నేపథ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7,000 భాషలు మాట్లాడగలిగే నైపుణ్యం ఉండి కూడా దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడే అనే విషయాన్ని, ఆ 7,000 భాషలు మాట్లాడలేక మోగ భాష కలిగి ఉన్నా కూడా దేవుని ప్రేమ కలిగిన వాడు శ్రేష్ఠుడే అనే విషయాన్ని మొదటి మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు రెండో మాట ఏమంటున్నాడంటే, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా కూడా. చూడండి విచిత్రం, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా దేవుని ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అని సాక్షాత్ పౌలు ఒప్పుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒక అపోస్తలుడు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం ఒప్పుకోవాలి. మనుషుల భాషలతో నేను మాట్లాడినా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే అని ఒక అపోస్తలుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని సేవకుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏమిటి? మనం కూడా ఒప్పుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. చూడండి, సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. 5వ వచనం, మీరందరూ భాషతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషతో మాట్లాడుట అర్థము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. చూసారా, మీరందరూ భాషతో మాట్లాడాలని కోరుతున్నాను కానీ మీరు ప్రవచింపాలని మరి విశేషముగా నేను కోరుతూ ఉన్నాను. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? భాషతో మాట్లాడుట కంటే ప్రవచించుట శ్రేష్టము అనే విషయం మనకు అర్థమవుతుంది. అది అట్లా మనసులో పెట్టుకోండి. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రవచించు కృపావరమును నేను కలిగి ఉన్నా కూడా, అంటే భాషల వరము కంటే ప్రవచన వరం గొప్పదన్నాడు. ఇప్పుడు ఆ ప్రవచన వరములో కలిగి ఉండి దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడనే అన్నాడు. నీవు ప్రవచించే వరం కలిగి ఉన్నా, భాషలు మాట్లాడే వరము కలిగి ఉన్నా, దేవుని ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడివే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటాడు, 10,000తో సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడు కంటే
మనసుతో 5 మాటలు మాట్లాడుట మేలు అంటాడు. అంటే భాషలో యొక్క స్థితి స్థానం ఎక్కడుందో చూడండి. అలాగే ప్రవచనం యొక్క స్థానం ఎక్కడుందో చూడండి. భాషల కంటే ప్రవచించే వరాన్ని నేను కోరుతున్నాను మీరు ఎక్కువగా కలిగి ఉండాలని. కానీ ఆ వరాలు కలిగి ఉన్నా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. అంటే వరముల కంటే మిన్నైనది ఏమిటి? దేవుని ప్రేమ. అందుకే అంటాడు, అర్థం కాకుండా 10,000 మాటలు మాట్లాడేట కంటే అర్థమయ్యే రీతిలో 5 మాట్లాడితే మేలు అంటాడు. సంఘములో 5 మాటలు బోధించే రీతిగా అది మేలు అంటాడు. కాబట్టి వీటన్నిటికంటే కూడా ఏది మేలు? దేవుని ప్రేమను మనం కలిగి ఉండట మేలు. మనుషుల భాషతో మనం మాట్లాడినను, దేవదూతల భాషతో మనం మాట్లాడినను, దేవుని ప్రేమను మనం లేకుండా ఉంటే మనం వ్యర్థులమే. దేవదూత భాషలు మనకు అక్కర్లే, మనుషుల భాషలు మనకు అక్కర్లే. దేవుని ప్రేమను మాత్రం మనం కలిగి ఉంటే దేవునికి దృష్టికి మనం శ్రేష్ఠులము. ఎందుకో తెలుసా? మనం పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాం. ఈ భాషలు నిలిచిపోతాయి. ఇందాక చదువుకున్నాం, ప్రవచనాలైనా నిరర్ధకములగును, భాషలైనా నిలిచిపోవును, ప్రేమ శాశ్వత కాలమును. 1 కొరింథీ 13:8 ఈ మానవ సమాజం నిర్మూలమైన తర్వాత, ఈ భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత, పరలోకంలో అందరం చేరిన తర్వాత అక్కడ ఈ లోకంలోని ఏ భాష ఉండదు. అప్పుడు అందరికీ దేవుడిచ్చే ఒకే ఒక భాష ఉంటుంది అంతే. అది పునరుద్ధాన భాష కావచ్చు, దేవదూత భాషగా, ఏదో ఒకే ఒక భాష ఉంటుంది. అందరము పరలోకంలో ఒకే భాషతో దేవుడిని ఆరాధిస్తాం. మనందరి పలుకు ఒకటిగానే ఉంటుంది, భాష ఒకటిగానే ఉంటుంది, ఆరాధన ఒకటిగానే ఉంటుంది. కాబట్టి ఈ భాషలు, లోకంలో ఉన్న 7,000 భాషలు పరలోకానికి తీసుకువెళ్ళడానికి పనికిరావు. ఈ ప్రవచనాలు కూడా ఈ లోకంలోనే ప్రవచనాలు అవసరం, అక్కడికి వెళ్ళిన తర్వాత అవి అవసరం లేదు. అందుకని ప్రవచనాలైనను నిరర్ధకములగును అన్నాడు, భాషలైనను నిలిచిపోవునన్నాడు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది అన్నాడు. అంటే అది ఈ లోకములో ఆ లోకంలో కూడా నిలిచిపోయేది. దేవుని ప్రేమ నీలో ఉంటే, నీలో ఉన్న దేవుని ప్రేమ నిన్ను పరలోకానికి నడిపిస్తుంది, శాశ్వత కాలం అక్కడ ఉంచుతుంది. అందుకే అది శ్రేష్టమైనది. అట్టివారు శ్రేష్టమైన వారు. భూలోకములో ఎవరు శ్రేష్టమైన వారు? భూమి మీద యెహోవా భక్తులే శ్రేష్ఠులు. ఏలయనగా వారు దేవుని ప్రేమను కలిగి ఉందురు, వారు పరలోక రాజ్యాన్ని చేరుకుందురు. మిగిలిన వారు శ్రేష్ఠులు కాదు దేవుని యొక్క దృష్టికి. కాబట్టి ప్రభునందు పిల్లారా, 1 కొరింథీ 13:1 పౌలు భక్తుడు అంటున్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునయుందును. దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క 8వ అధ్యాయంలో చాలా మంచి మాటలు ఉన్నాయి. 38 నుంచి చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇంకా 38వ వచనం, ఇందా చదివింది 35వ వచనం, ఇప్పుడు 38వ వచనం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఎంత మధురమైన ప్రేమ చూడండి. ఇవన్నీ కూడా నా యేసు దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవు అని రూఢిగా చెబుతున్నాడు పౌలు భక్తుడు. అందుకని హత్సాక్షి అయ్యాడు. ఖడ్గమైన నన్ను వేరు చేయలేదు అన్నాడు. ఖడ్గమే ఎదురైనా కూడా యేసుని విడిచిపెట్టలేదు. యేసయ్య ప్రేమలు అంత బలీయముగా ఉన్నాడు. దేవుని ప్రేమ అలాంటిది. మరణమైన నా మట్టుకైతే లాభమే అంటాం, దేవుని ప్రేమను మాత్రం విడిచిపెట్టలేం. అటువంటిది దేవుని ప్రేమ. అటువంటి దేవుని ప్రేమను పొందుకోవడానికి ఈ లోకంలో దేన్నైనా విడిచిపెట్టవచ్చు, కానీ దేవుని ప్రేమను మాత్రము
విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ దేవుని ప్రేమే నిన్ను నన్ను పరలోకానికి నడిపించేది. రోమాపత్రికలోనే 5వ అధ్యాయం 5వ వచనంలో మరొక శ్రేష్టమైన మాటను చదువుతాను చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. నీలో దేవుని ప్రేమ ఉన్నది అంటే నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అని అర్థం. శత్రువులు నీవు ప్రేమించగలుగుతున్నావు అని అంటే పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నావు అని అర్థం. హింసించు వారి క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నావు అని అర్థం. గలతీ 5:22లో చెప్పిన ఆత్మ ఫలాలను నీవు కలిగి ఉన్నావు అంటే పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నావు అని అర్థం. వరముల్లో నీవు కలిగి ఉన్నావు అంటే పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నావు అని అర్థం. వీటన్నిటిలో కూడా పరలోకానికి చేర్చేది దేవుని యొక్క ప్రేమ. అందుకే ఆత్మ ఫలంలో మొట్టమొదటిది ఏమిటి? ప్రేమ, సంతోషం, సమాధానం. మొట్టమొదటి ప్రేమే. దేవుని ప్రేమను మించింది ఏదీ లేదు. ఆశ్చర్యం ఏమిటంటే దేవుని ప్రేమలో మనం పోషించబడుతున్నాం, దేవుని ప్రేమలో మనం కాపాడబడుతూ ఉన్నాం, దేవుని ప్రేమలో మనం ఆయుష్కాలాన్ని పొందుకుంటూ ఉన్నాం, దేవుని ప్రేమలో మనం సమస్త ఈవులను పొందుకుంటూ ఉన్నాం. కానీ మన హృదయంలో మాత్రం దేవుని యొక్క ప్రేమను కలిగి లేము. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉంటే మనమే పరలోక రాజ్య వారసులం, మనమే దేవుని యొక్క సంతానం. మనల్ని బట్టే దేవుడు అతిశయిస్తాడు. అలాంటి దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుతున్నాను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తూ ఉంటే ఆ యొక్క ప్రేమ పరిపూర్ణమైంది దేవుని యొక్క వాక్యము చేత. దేని చేత అండి? మన హృదయంలోని దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమయ్యేది దేవుని యొక్క వాక్యము చేత. కనుక దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్నావు అని అంటే దేవుని ప్రేమను నీవు కనబరచాలి నీ జీవితంలో. దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నది అంటే పరిపూర్ణమైన దేవుని యొక్క ప్రేమను నీవు కనబరచాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అదే చెబుతుంది. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని యొక్క ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుని వాక్యాన్ని మనం గైకొన్నామా? తల ఆడిస్తాం. హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉందా? ఎన్ని వాక్యాలు హృదయంలో ఉన్నాయి? హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి నీ నోట్లోంచి ఎన్ని దేవుని మాటలు వస్తున్నాయి? నీ హృదయంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి? దేవుని యొక్క వాక్యాలు ఎన్నో ఉంటాయి హృదయంలో. వాటిలో దేవుని యొక్క మాటలు ఎన్ని ఉన్నాయి? కీర్తనకాడు అంటాడు, దేవా నీ ఎదుట పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హృదయంలో ఉన్న దేవుని యొక్క వాక్యం మనకు చేసే మేలు అది. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే పాపం చేసే పరిస్థితి వచ్చినప్పుడు మన మనస్సాక్షిని గద్దిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మన హృదయంలో లేకపోతే పాపం చేసే సమయం వచ్చినప్పుడు హెచ్చరిక ఉండదు, ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో స్థానం ఇవ్వగలిగితే దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుందట. దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మను మన హృదయంలో కుమ్మరించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను కుమ్మరించడం ద్వారా, దిమ్మరించడం ద్వారా కాదు, కుమ్మరించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లో ఆయన అనుగ్రహిస్తుంటే దేవుడు తన వాక్యము చేత ఆ ప్రేమను పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడో పొందుకున్నాం. ఎదగాలి, 30దంతలుగా, 60దంతలుగా, 80దంతలుగా, 100దంతలుగా మన శాశ్వత జీవితమంతలో దేవుని యొక్క ప్రేమలో వర్ధిల్లుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. దేవుని ప్రేమలో ఆగిపోకూడదు, దేవుని ప్రేమలో దిగజారిపోకూడదు. ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ కష్టము, నీ భక్తి, నీ సహనం నాకు తెలుసు, అయినను విధి లేని పరిస్థితుల్లో నేను నీ మీద ఒక నెపం మోపాల్సి వస్తూ ఉంది.
ఏమిటా నెపం అంటే, తొలి ప్రేమను నీవు విడనాడితివని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. తొలి ప్రేమను నీవు విడనాడితివని తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రేమలో ఆగిపోకూడదు, సాగిపోవాలి. ప్రేమలో దిగజారిపోకూడదు, ఎదగాలి. ఎప్పుడో దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది. ఎదిగి ఉన్నామా, ఆగి ఉన్నామా, దిగజారి ఉన్నామా? ఈ మూడు స్థితిగతుల్లో ఎక్కడ ఉన్నాం మనం? దిగజారిపోయి ఉంటే ఎఫెసు సంఘాన్ని చెప్పిన మాటే నీకు కూడా, మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను. ఏ విషయంలో మారు మనసు పొందాలి? దేవుని యొక్క ప్రేమను మరలా తొలి ప్రేమలోనికి వచ్చే విషయంలో. తొలి ప్రేమ అందరూ వీరులే. తొలి ప్రేమలో మేము పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చెబుతూ ఉంటాం అప్పుడప్పుడే నీ మాట. ఒక గరికపాటి నరసింహరావు గారు, సహస్రావధాని, ఆయన్ని వృచ్చికలు అంటారు. అసందర్భంగా ప్రశ్నలు వేసేవారిని. ఆ సందర్భంలో ఒక ఆయన లేచాయ్యా, అప్పగింతలప్పుడు పెళ్లి కుమార్తె ఏడుస్తూ ఉంటుంది, అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, కారణం ఏమిటి అని అడిగాడట. ఆయన చెప్పాడట, నిజమేనయ్యా, అప్పగింతలప్పుడు అంటే పెళ్లి కుమార్తెను అప్పగించేటప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, అయితే అది అమ్మాయికి అది ఆఖరా ఏడుపు, అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, అబ్బాయికి అది ఆఖరా నవ్వు అని చెప్పాడట. అంటే దేవుని ఆశీర్వాదాలు లేనటువంటి దాంపత్య జీవితం అట్లా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఉన్న దాంపత్య జీవితం ఎట్లా ఉంటుంది? ప్రేమ విధేయతలతో ముడివేసుకొని పచ్చగా ఫలభరితంగా ఉంటారు. ఒకరి కొరకు ఒకరు జీవిస్తారు, వారిద్దరూ దేవుని కొరకు జీవిస్తారు. అందుకనికే మన ప్రార్థనతో మనం ప్రారంభించి వివాహాలు మనం కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు పిల్లారా, వాక్యం చెబుతుంది వివాహం అన్ని విషయంలో ఏ వివాహం? క్రైస్తవ వివాహం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనం దిగజారిపోవడానికి వీల్లేదు. దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. అదే చెప్పాడు ఎఫెసు సంఘంతో, నీ భక్తి, నీ సహనము, నీ సమస్త క్రియలు నాకు తెలుసు, మంచియే, అయినా కానీ నీవు దిగజారిపోయావు. తిరిగి మరలా మొదటి క్రియలు చెయ్యి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను. అలాగే దేవుని ప్రేమలో ఆగిపోవడానికి కూడా వీలు లేదు. ఆత్మీయ యాత్రికుడు ఎప్పుడు కూడా సాగిపోతూనే ఉంటాడు. వాడు ఆగడు, అలసిపోయినా కూడా. అలాగే మన పాట కూడా పాడుకుంటాం కదా, దేవుని వారసులం అని మనం పాట పాడుకుంటాం. సాగిపోవాలి యాత్రికుడు అనేవాడు. ఆగిపోయిన వాడు యాత్రికుడు కాదు, సాగిపోయేవాడు యాత్రికుడు. కనుక దేవుని యొక్క ప్రేమలో మనం ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి, వర్ధిల్లుతూనే ఉండాలి, బలపడుతూనే ఉండాలి. అదే పౌలు చెప్పాడు రోమాపత్రిక 8:35 నుంచి కూడా. ఏమని చెప్పాడు? ఎత్తైనను, లోతైనను, అధికారులైన, ప్రధానులైనను, కరువైనను, ఖడ్గమైన, ఉపద్రవమైన, కష్టహీనతైనను క్రీస్తు యేసునందు నా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపు నేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. అలాంటి రీతిలో మనం దేవుని యొక్క ప్రేమలో హత్తుకుపడాలి, దేవుని హత్తుకుని జీవించాలి. అప్పుడే ఈ చివరి దినాల్లో రాని ఎన్ని శ్రమలు వస్తాయో, ఖడ్గమే రాని, చరసాలే రాని, నిందలే రాని, ఉన్మాదులే రాని, మనం దేవుని బిడ్డలుగా నిలిచిపోతాం. అయితే అయిపోతాం హస్తాక్షులం. ఎంతకాలం జీవిస్తాం? ఏ రోజైనా రాజువ పాట పాడతాడు కదా, ఏ నాటికైనా ఈ కాయము కాయమగుటే మాయమగుటే ఖాయం, యేసు రక్తమే జయము పాట ఉంది కదా. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము, సందేహం లేదు. కాబట్టి రాని, ఉన్మాదులు రానియండి, మతోన్మాదులు రానియండి, క్రైస్తవ దేశకులు రానియండి, కరవే రానియండి, ఖడ్గవే రానియండి, తెగులే రానియండి, ఇంకోసారి కరోనా రానియండి. కేరళలో ఒక జబ్బు ఉందంట, మీకు తెలుసా? అమీబా. అది మెదడు మాత్రమే తింటదంట. అది వచ్చిందంటే 48 గంటల్లో చచ్చిపోతున్నారు. కేరళలో కొంతమంది చచ్చిపోయినారు, జపాన్లో చాలామంది చచ్చిపోయినారు. తెలుసా మీకు? అమీబా అనేటటువంటి జబ్బు. అది మన ఒంట్లో లివర్ను తిందో, కిడ్నీలు తిందో, గుండెకాయ తిందో, మంచి మాంసం తిందో, అది మెదడే తింటుంది. అది అమీబా కానీ సోకిందంటే ఆ స్విమ్మింగ్ పూల్లోంచి, మురికి నీళ్ళలోంచి, ముక్కులోంచి వస్తుంది. అది మెదడులేకపోయిందంటే దానికి లేదు వైద్యం, 48 గంటల్లో
40 గంటలు అంతే, మహా అంటే 18 రోజులంట. పేపర్లు వేశారు, మీరు చదివారో లేదో. కాబట్టి రాని, ఏ తెగులైనా రాని, ఎన్ని తెగులైనా రాని, పోదాం, దేవుల్లో చేరుకుంటాం. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. ఆ లాభం మనం పొందుకుందాం. ప్రభునందు పిల్లరా, మరొక మాట చదివి నేను ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? మనలో దేవుని ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు ఇవన్నీ. శత్రువుని ప్రేమిస్తున్నామా లేదా? హింసించు వారి క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నామా లేదా? సహనం కలిగి ఉన్నామా లేదా? దేవుని ప్రేమను కలిగి ఉన్నామా లేదా? అవసరంలో ఉన్న వారికి సాటైన సహాయం చేయగలుగుతున్నామా లేదా? ఇవన్నీ చేస్తున్నామంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నట్టే, దేవుని వాక్యము మనలో ఉన్నట్టే, దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నట్టే. మనమే దేవునికి రాజ్యానికి చేరుకునే వారం నిస్సందేహంగా. ఇవన్నీ రుజువులు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, ధనవంతుడు లాజరును జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ. ధనవంతుడు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉన్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. అతని ఇంటి ఆవల లాజరు ఉన్నాడు, బహుదరిద్రంలో ఉన్నాడు, కురుపిగా ఉన్నాడు, కుక్కలు వచ్చాయని కురుపులు నాకుతూ ఉన్నాయి. ఈ ధనవంతుని యొక్క ఎంగిలి రొట్టెల ముక్కలతో తన ఆకలి తీర్చుకున్న గోరును, అది ఆయన పరిస్థితి. రోజు వెళుతున్నాడు, వస్తున్నాడు, వాడిని చూస్తున్నాడు, కానీ ఎప్పుడు కూడా కనికరించలేదు, కఠినంగా ఉంటూ ఉన్నాడు, వాడి గురించి పట్టించుకోలేదు. కారణం, దేవుని ప్రేమ ఇతనిలో లేదు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? కఠినమైన హృదయాలు కలిగిన వారి యందు దేవుని ప్రేమ ఉంటుందా? స్థానం లేదు. దేవుని ప్రేమ ఉన్న చోట కాఠిన్యానికి స్థానము లేదు, కాఠిన్యం ఉన్న చోట దేవుని ప్రేమకు స్థానము లేదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇన్ని వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి, ప్రోత్సహిస్తూ ఉన్నాయి. దేని కొరకు? దేవుని ప్రేమ లేకుండా మరి ఏమి కలిగి ఉన్నా వ్యర్థమే అని హెచ్చరిక. ఏమీ లేకున్నా దేవుని ప్రేమను కలిగి ఉంటే నీవు శ్రేష్ఠుడు అనేటటువంటి ఒక ప్రోత్సాహకరమైన మాట. 1 కొరింథీ 13 మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలము నిలుచును, ప్రవచనములైన నిరర్ధకములగును, భాషలైనా నిలిచిపోవును, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉండను. ఆయన ప్రేమలోనే క్షేమాన్ని పొందుకుంటూ, ఆయన ప్రేమలోనే ఆరోగ్యాన్ని పొందుకుంటూ, ఆయన ప్రేమలోనే పాపక్షమాపణ రక్షణ భాగ్యం పొందుకుంటూ, ఆయన ప్రేమలోనే ప్రార్థన పూర్వకంగా జవాబు పొందుకుంటూ, ఆయన ప్రేమను ఎరుగని వారముగా ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం? ఆయన అంటాడు, ఇదిగో నా 2 హస్తాలు చాచి మీకు చూపుతున్నాను, మిమ్మల్ని నా యొక్క హస్తాల్లో నేను నిర్మించుకున్నాను, మీ కొరకు నా హస్తాలను గాయపరుచుకున్నాను, మిమ్మల్ని సెలవులో జ్ఞాపకం చేసుకున్నాను, మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, రక్తాన్ని చిందించాను. ఒకసారి ఆలోచన చేయండి. మన కొరకు మనం ప్రార్థన ఎంతో చేసుకోవాలి, కానీ చేసుకోవడం లేదు. కానీ మన కొరకు ఏసే ప్రార్థన చేస్తున్నాడు, చెప్పసఖ్యము కానీ మాటలతో, వచ్చింపనలవి కానీ ములుగులతో. రోమా 8:26. సాతానుడు మనకు విరోధంగా ఫిర్యాదు చేస్తూ ఉంటే మనం ఏమీ వ్యాజ్యమాడడం లేదు, కానీ యేసయ్యే మన పక్షంగా వ్యాజ్యమాడి మన దోషంలోకి శిక్ష రాకుండా కాపాడుతూ ఉన్నాడు. తల్లి గర్భంలో పడిన మొదలుకొని ముదిమి వచ్చే వరకు మనం చంక పెట్టుకొని మన అవిధేయతను భరించి సహించి మనం సంరక్షించి కాపాడుతున్నాడు. ఇట్టి యేసు ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తే రాబో శిక్షను ఎలాగో తప్పించుకుందాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుందాం, దేవుని ప్రేమను మనం హృదయాల్లో పొందుకుందాం, దేవుని యొక్క వాక్యం చేత ఆ ప్రేమను పరిపూర్ణం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిని మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ వాక్యమనే ఉదస్నాంతో శుద్ధీకరించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, పుట్టింది మొదలుకొని మీ ప్రేమను మేము పంచుకున్నాం ప్రభువా, కానీ మీ ప్రేమను మేము గుర్తించలేకపోయాం. మా యొక్క ఆత్మీయ అంధత్వాన్ని తొలగించండి, మా యొక్క ఆత్మీయ మందత్వాన్ని తొలగించండి ప్రభువా. మా మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. మీ ప్రేమను స్పష్టంగా తెలుసుకోవడానికి సహాయం చేయండి.
మీ ప్రేమను మేము కలిగి ఉండి శత్రువును కూడా ప్రేమించడానికి, హింసించే వారి క్షేమం కోరి ప్రార్థన చేయడానికి, అవసరాలు ఉన్న వారికి సాటిని సహాయం చేయడానికి మమ్మల్ని ప్రేరేపించి నడిపించండి నా తండ్రి. ప్రభువా, నీ ప్రేమను మేము కలిగి ఉంటే నీ దృష్టికి మేము శ్రేష్ఠులముగా ఉంటాం. ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉండి నీ ప్రేమను కలిగి ఉండకపోతే విడుదలమని మీరు వాక్యంలో సెలవిచ్చారు. ప్రభువా, నీ రూపంలో నీ పోలికలో మమ్మల్ని నిర్మించుకున్నారు. ఇంతకాలం మీ కృపలో కాపాడి ఉన్నారయ్యా. మమ్మల్ని విడుదలుగా కానీకుండా శ్రేష్ఠులముగా ఉండులాగున మమ్మల్ని నా తండ్రి మీ ప్రేమతో మా హృదయాలు నింపమని, బ్రతుకు పర్యంతం మీ ప్రేమలోనే మేము వర్ధిల్లినట్లు బలపడినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య